అధ్యక్ష, వ్యవసాయ పంపు సెట్ల అధ్యక్ష, మీకు కూడా తెలుసు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అధ్యక్ష, మీరు కూడా శాసనసభ్యులు మా పార్టీలో అప్పుడు హార్స్ పవర్కి 50 రూపాయల చొప్పున పెట్టాం అధ్యక్ష. అది కంటిన్యూ అయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వినండమ్మా, వినండి, నేను వాస్తవాలు చెప్తే మీరు కొద్దిగా వినండి. ప్రసంగాలు చేస్తే వినలేదా? కొద్దిసేపు వినండి, ఓపిక పెట్టుకోండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మీటర్లు లేకుండా ఉచిత విద్యుత్ ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్లో రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. 2014 నుంచి 19 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా సేమ్ విధానం కంటిన్యూ చేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. కొత్తగా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చినట్టుగా, గతంలో ఎవరికీ అనుభవం లేనట్టుగా ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష, వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించాలని. ఇది రైతుకి ఊరేసే విధంగా ఈ నిర్ణయం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎందుకు ఈ మాట అంటున్నామంటే దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవు అధ్యక్ష. నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం మీరు రాష్ట్రంలో రైతు మోటార్లకు మీటర్లు పెడితే ఎఫ్ఆర్బిఎం రేటు పెంచి మీకు అప్పు కలుగుతుందని ఒక కండిషన్ పెడితే, అప్పు గురించి రైతులకి మెడకి ఉరుతాలేయడం ఎంతవరకు భావ్యమని చెప్పి నేను మంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష. చూస్తే 2020లో ఈ జీవో ఇచ్చారు. జీవో ఇచ్చిన తర్వాత టెండర్లు పిలిచారు అధ్యక్ష, 6,480 కోట్ల రూపాయలు. ఆ రోజు చాలా విమర్శలు వచ్చాయి, ప్రతిపక్ష పార్టీలు విమర్శించారు, చాలామంది మేధావులు విమర్శిస్తే దాన్ని మళ్ళీ సరిచేయడానికి 3 భాగాలుగా విభజించి ఈ 6,480 కోట్ల టెండర్లని 900 కోట్లు తగ్గించి 5,600 కోట్లకి పిలిచారు అధ్యక్ష. అయితే నేను అడుగుతున్నాను మంత్రి గారికి, ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి, ఎక్కడ ఇటువంటి విధానం లేదు. ఈ టెండర్ పిలిచిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విజయానంద్ గారు, మీ అందరికీ తెలుసు, మనకు బాగా తెలుసు, మన జిల్లాలో కలెక్టర్గా కూడా సమర్థవంతంగా చేశారు. అందులో విద్యుత్ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆఫీసర్ విజయానంద్ గారు, అందరం ఒప్పుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఒక మంత్రి అధికారిగా పనిచేసి రోజుకి 18 గంటలు పవర్ లేకపోయినా, పరిశ్రమలకి పవర్ హాలిడే ఇచ్చినా, విభజన సమస్యలు చాలా ఉన్నా, ఆయన వచ్చిన తర్వాత ఒక గాడిలో పెట్టి విద్యుత్ వ్యవస్థని పూర్తిగా సరిచేసిన విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అయితే మంచి ఆఫీసర్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు కాబట్టి మీరు అధికారం మారిన తర్వాత ఆయనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారో దేవుడికి తెలుసు. మళ్ళీ ఆయన పనితనం మరి తెలుసుకొని మళ్ళీ అదే ఆఫీసులు వినండి అధ్యక్ష, చెప్తే వినండి, మళ్ళీ అదే ఆఫీసర్ని మీరు తెచ్చారు అధ్యక్ష. ఆయన ఒక లెటర్ రాశారు అధ్యక్ష. వినండి అధ్యక్ష, ఈయనకి సంబంధం ఏముంది అధ్యక్ష? ఈయనకి సంబంధం ఏముంది? ఎందుకు పోయా జైలు పార్టీ అన్నావు? నువ్వు జైలు పార్టీ అన్నావు. Please.
రామచంద్రారెడ్డి గారు కూర్చోండి ప్లీజ్, మీరు చెప్పండి సార్. కాపు రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు ఒక్క నిమిషం బాబు కూర్చోండి. అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గారు చెప్తున్నారు, మీరు మాట్లాడారు. ఏదైనా క్వశ్చన్ సంబంధించి అడగమని చెప్పండి అధ్యక్ష. మేము మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని ఆలోచించే మేము కూడా వారిని విజయానంద్ గారిని స్పెషల్ సిఎస్గా తెచ్చుకున్నాం తప్ప మీరు సర్టిఫికేట్ ఇచ్చి మేము వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఈ క్వశ్చన్ సంబంధించి అడగమని చెప్పండి, జవాబు చెప్తాను. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదండి. క్వశ్చన్ అవర్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు. ప్లీజ్ డౌన్. మీరు మాట్లాడండి అధ్యక్ష. మీరు కూడా సంబంధం లేనటువంటి కన్నబాబు గారికి ఇచ్చి నా మీద అలిగేషన్ చేయించారు. కన్నబాబు గారి చరిత్ర ఏంటి అధ్యక్ష? రోజుకో పార్టీ మారుతాడు. జగన్ జైలు పార్టీ అని చెప్పి ఆ పార్టీలో మాట్లాడాలా? ఇప్పటికే టైం అయింది, గవర్నమెంట్ బిజినెస్ ఉంది, అది చాలా ముఖ్యం. మీరు క్వశ్చన్ అంటే సింగిల్ సప్లిమెంటరీ అధ్యక్ష. 3 డిస్కమ్స్ పరిధిలో 17.59 లక్షల స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల గురించి 2163.11 కోట్లతో టెండర్లు పిలిచారు అధ్యక్ష. అయితే విజయానంద్ గారు అధ్యక్ష, అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ గారు డిస్కమ్స్ కి లెటర్ రాశారు అధ్యక్ష. 2 లెటర్లు రాశారు. ఒక లెటరు స్మార్ట్ మీటర్లు మనకు అవసరం లేదు, దీనివల్ల మనకేం ఉపయోగం లేదు, ఇది అవసరం లేదని చెప్పి డిస్కమ్స్లకి విజయానంద్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక లెటర్ రాశారు అధ్యక్ష. మొదటిది అప్పటికి కూడా ప్రభుత్వం ఎందుకంటే సొంత మనుషులకు మేలు చేయాలని చెప్పి ముందుకెళ్ళారు. అప్పటికి మరొక లెటర్ రాశారు అధ్యక్ష. ఏదైతే మహారాష్ట్రలో అక్కడ కూడా మనలాగే స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచారు. మనకి వాళ్ళకి మన దగ్గర కంటే 4-5 రెట్లు తక్కువ అక్కడ ఉంది, మనది ఎక్కువ ఉంది, ఇది కూడా నష్టం జరుగుతుందని చెప్పి స్పష్టంగా లెటర్ రాశారు అధ్యక్ష. నేనేం తప్పు చెప్పడం లేదు, వాస్తవాలు ఇవన్నీ. ఇది జరిగిన తర్వాత అడ్డగోలుగా ఎవరి మాట వినలేదు అధ్యక్ష. విపరీతంగా సొంత మనుషులకి టెండర్లు ఇచ్చి చాలా వరకు చేశారు అధ్యక్ష. అయితే దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని చెప్పి అనుకున్నాం. అందులో కర్మకాలి మన జిల్లాలోనే ఇది మొట్టమొదటిసారి అమలు చేశారు అధ్యక్ష. నేను కూడా శ్రీధర్ రెడ్డి గారు కంప్లీట్ మినిస్టర్ గారు మాట్లాడతారు. వినండి, మినిస్టర్ గారు చెప్తారు కదా. మన జిల్లాలోనే అధ్యక్ష, వినండి అధ్యక్ష, మన జిల్లాలోనే ఫస్ట్ ఏంటి రమేష్ గారు చెప్పండి. ఒక్క నిమిషం, మీరు సంబంధం లేని వైపు మాట్లాడితే వాళ్ళు సంబంధం లేని వైపు మాట్లాడుతున్నారు. కూర్చోండి ప్లీజ్, మీరు మాట్లాడండి. అధ్యక్ష, ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు రైతులకు చెప్పినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అని చెప్పిన ఈ నాయకుడు, వీళ్ళ నాయకుడు ఈరోజు ఈ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయం దండగన్న వీళ్ళ నాయకుడు. అధ్యక్ష, అమాయక రైతులని బషీర్బాగ్ దగ్గర కాల్పుల్లో కాల్చి చంపిన వీళ్ళు గుర్రాలతో రైతుల్ని తొక్కించిన వీళ్ళు, వ్యవసాయం దండగన్న వీళ్ళు, అసలు ఈ సభలో మాట్లాడే అర్హత ఈ అచ్చెన్నాయుడికి ఉందా అధ్యక్ష? ఈ అచ్చెన్నాయుడు పార్టీ లేదు, బొక్క లేదు, లోకేష్ గారు లేదు, గీకేష్ గారు లేదు అని చెప్పిన ఈ అచ్చెన్నాయుడు నువ్వు మాట్లాడతావా? క్యారెక్టర్ గురించి మాట్లాడతావా? అధ్యక్ష, రైతుల సమస్యల మీద ఉచిత విద్యుత్ ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు పగటి పూట నేను ఉచితంగా రైతులకి కరెంట్ ఇస్తానని చెప్పినప్పుడు ఏళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి
మీరు మాట్లాడుతారా? ఈరోజు నాణ్యమైన విద్యుత్తుని పగటి పూట ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. అధ్యక్ష ఈ అచ్చెన్నాయుడు క్యారెక్టర్ గురించి మాట్లాడదా అధ్యక్ష? మా సభ్యుడి గురించి, మా కన్నబాబు గారి గురించి నీకేముంది క్యారెక్టర్? నువ్వేమన్నావు? పార్టీ లేదు, బొక్క లేదు, లోకేష్ గారు లేడు, డికేష్ గారు లేడు అని చెప్పారు. నువ్వు ఏం మాట్లాడతావు అధ్యక్ష? రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ అచ్చెన్నాయుడు గారికి, ఈ తెలుగుదేశం పార్టీ కానీ లేదు లేదు లేదు. రైతులని రాజులుగా చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రైతుని రారాజుగా చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాది. మీకు అర్హత లేదు. రైతుల గురించి మాట్లాడే అర్హత మాకుంది. పగటి పూట నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మాది. మీరు రైతుల పొట్టగొట్టారు. రైతులని బషీర్బాద్ కాల్పుల్లో చంపించి గుర్రాలతో తొక్కించిన ఈ నారా చంద్రబాబు నాయుడు మీకెక్కడుందా అర్హత? మీకెక్కడుందా అచ్చెన్నాయుడు? నీకు మాట్లాడే అర్హత ఉందా? రైతుల గురించి ఏం చెప్పగలుగుతా ఉన్నా అధ్యక్ష? మాది రైతు ప్రభుత్వం, మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పే విధానం తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఏంటి కన్నబాబు గారు చెప్పండి. అధ్యక్ష, వ్యవసాయ విద్యుత్ రంగం గురించి మాట్లాడాలంటే ఆ చరిత్రలో చంద్రబాబు నాయుడు కూడా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడే మా గౌరవ మంత్రివర్యులు చెప్పారు, జోగి రమేష్ గారు గుర్తు చేశారు. నేను ఇంకొన్ని గుర్తు చేద్దామని మాట్లాడుతున్నాను అధ్యక్ష. బషీర్బాగ్లో రైతుల్ని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? విద్యుత్ ఛార్జీల ఉద్యమం కోసం లేస్తే ఇదే చంద్రబాబు నాయుడు అధ్యక్ష. కాల్దారి అధ్యక్ష, కాల్దారి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పక్కన ఉన్న కాల్దారి అనే గ్రామంలో రైలు పట్టాల మీద ధర్నా చేస్తుంటే కాల్చి చంపితే 2 రైతులు చనిపోయారు అధ్యక్ష. ఏలూరులో కలెక్టరేట్ దగ్గర దారుణంగా లాఠీ చార్జీలు చేయించాడు అధ్యక్ష. హైదరాబాద్లో దారుణంగా గుర్రాలతో తొక్కించాడు అధ్యక్ష. అధ్యక్ష, 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ వచ్చినప్పుడు ఆ యాక్ట్ అమలు చేసిన సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీలు, ఇప్పుడు వీళ్ళకి మద్దతు ఇస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు చంద్రబాబుకి ఇచ్చిన బిరుదు ఏంటి అధ్యక్ష? ప్రపంచ బ్యాంకు జీతగాడని చంద్రబాబు నాయుడికి బిరుదు ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, నాకు బాగా గుర్తు, ఆ రోజు విద్యుత్ బిల్లులు కట్టలేదు, ఈనాడు గురించి చెప్తున్నా, విద్యుత్ బిల్లులు కట్టలేదని మీరు సంఖ్యలు వేయించి మెదక్ జిల్లాలోని మహబూబ్ నగర్ జిల్లాలోని వ్యానుల్లో రైతులను తరలించి రోజుల తరబడి జైల్లో పెట్టించిన చరిత్ర చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అసలు ఉచిత విద్యుత్తే దండగా ఇది ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని ఎద్దేవా చేసినాడు అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అచ్చెన్నాయుడు గారు వచ్చి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఎనీ క్యారెక్టర్ అధ్యక్ష, మా క్యారెక్టర్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, లేకపోతే మా నాయకుడి క్యారెక్టర్ కానీ, వాళ్ళ నాయకుడి క్యారెక్టర్ కానీ మీరు చర్చ పెడితే ఎన్ని రోజులైనా చర్చకి మేము సిద్ధం అధ్యక్ష. వీళ్ళు వచ్చి మాట్లాడతారు అధ్యక్ష. పార్టీలు మారడం గురించి వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆ పార్టీలో ఉండి పార్టీ లేదు, బొక్క లేదని మాట్లాడినవాడు. పైగా ఏంటి, ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్ష ఈయన అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలు మారాడు అధ్యక్ష? కాంగ్రెస్ అధ్యక్ష, అతను పుట్టుక కాంగ్రెస్. ఆ తర్వాత వచ్చి తెలుగుదేశంలో చేరాడు. ఆ తర్వాత మామగారిని చీట్ చేసి పార్టీని లాక్కున్నాడు. ఇదంతా హిస్టరీ అధ్యక్ష. ప్రతి ఎన్నికలో పొత్తు పెట్టుకున్న పార్టీతో పెట్టుకోకుండా ఒకసారి కమ్యూనిస్టులతో, ఒకసారి బీజేపీతో, ఇంకొకసారి బీఎస్పీతో, ఇంకొకసారి మరొక పార్టీతో అధ్యక్ష, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేతికి అందని పార్టీ, ఆయనకి చాలా దూరంగా ఉన్న పార్టీ, ఆయన చెప్పు చేతల్లోకి వెళ్ళని పార్టీ ఏదైనా ఉంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్ పార్టీ మాత్రమే అధ్యక్ష. వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టట్లేదు అధ్యక్ష. దుర్మార్గంగా ఏం చేయాలో తెలియకుండా రోజు ఏదో ఒకటి చేసి చివరికి మీ మీద పేపర్లు ఇసిన రోజే లేదు అధ్యక్ష. స్పీకర్ చైర్ మీద గౌరవం కూడా లేదు. రోజు రావడం, మీ చుట్టూ చేరడం, ఏదో రకంగా సస్పెండ్ చేయించుకోవడం, బయటికి వెళ్ళి డ్రామాలు చేయడం, ఇప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి అబద్ధాలు మాట్లాడడం, క్యారెక్టర్ల గురించి మాట్లాడదాం అధ్యక్ష. వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరు ఏ పార్టీలో శాసన మండలి సభ్యులు అయ్యారు, ఎవరు ఏ పార్టీలో ఉన్నారు అన్నీ కూడా మాట్లాడదాం అధ్యక్ష. అంతేగాని ఇక్కడికి వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారిని వేధిస్తున్నట్టుగా,
ఆయన చాలా ఉత్తమోత్తముడిగా ఇక్కడ ఏదో సర్టిఫికెట్లు ఇస్తే కుదరదు అధ్యక్ష. బయట ఈయన ఇచ్చిన సర్టిఫికెట్లు మా అందరికీ తెలుసు. పార్టీ లేదు పక్క లేదు నేను ఇచ్చిన సర్టిఫికేట్ గురించి మా అందరికీ గుర్తుంది అధ్యక్ష. ఏంటండి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఒక అధికారిని ఆయన పొగుడుతూ మాట్లాడటం మనం చూసినాం అధ్యక్ష. మీరు ఒక విషయం గమనిస్తే బయట అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు నాయుడు ఏమో అధికారుల్ని ఇష్టానుసారం తిడుతూ ఉంటాడు అధ్యక్ష. దొరికిన అధికారిని దొరికినట్టు బండ బూతులతో తిడుతూ ప్రతి అధికారిని దూషిస్తూ నేను కానీ ముఖ్యమంత్రి అయితే మీ అందరి బట్టలు కూడా తీస్తానని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా అసెంబ్లీ బయట మాట్లాడతారు అధ్యక్ష. ఈ లోపలికి వచ్చేమో సబ్బు రాస్తూ ఉంటారు అధ్యక్ష అధికారులకి. ఇది వీళ్ళ భాగోతం అధ్యక్ష. అధ్యక్ష ఒక విషయం మనం గమనించాలి. ఇందాక అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మన జిల్లాలోనే ఈ విద్యుత్ మీటర్లు కర్మకాలు బిగించారని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష అందులో తప్పేముంది అధ్యక్ష? రైతుకి ఇచ్చేటటువంటి కరెంటు ఆ రైతుకి ఈ ప్రభుత్వం ఎంత సహాయం చేస్తుంది అనేటటువంటి విషయం తెలియజేయడం కోసం, అకౌంటబిలిటీ పెంచడం కోసం ఈ ప్రభుత్వం వ్యవసాయం మీద కానీ ఈ ప్రభుత్వం రైతుల మీద కానీ ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చేటటువంటి నాణ్యమైనటువంటి పగటిపోతు 9 గంటల విద్యుత్ మీద కానీ ఎంత స్పెండ్ చేస్తుంది, రైతులకు ఎంత మంచి మేలు చేస్తుంది అనే విషయం తెలియజేయడం కోసం అని చెప్పి ఒక చక్కనైనటువంటి మ్యాండేట్ తీసుకొని ప్రతి రైతుకి డిజిటల్ మీటర్స్ బిగిస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష మనం ఏమైనా బిల్లు వేస్తున్నాం అధ్యక్ష? రైతులకి ₹1 కట్టించాము అధ్యక్ష. ఏ రోజైనా చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వాలని చెప్పి ఏ రోజైనా ఆలోచించారు అధ్యక్ష? సరే ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన రాజశేఖర రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కంటిన్యూ చేశారు, చంద్రబాబు కూడా దాన్ని కంటిన్యూ చేశారు కదా అని చెప్పి చెప్తా ఉన్నాడు అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి పరిస్థితి మీకు ఒకసారి నేను చెప్తాను అధ్యక్ష. 6,663 ఫీడర్లు గత ప్రభుత్వంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయడానికి ఉంటే అందులో కేవలం 3,854 ఫీడర్లు మాత్రమే 9 గంటలు విద్యుత్ సరఫరా చేయడానికి అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. గాడిదలు కాస్తున్నాడు అధ్యక్ష చంద్రబాబు. ఈయన అచ్చెన్నాయుడు ఆయనతో పాటు కలిసి గాడిదలు కాస్తా ఉన్నాడు అధ్యక్ష. అయ్యా మనం ఏదో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మనమేమో అప్పుడు ఇష్టానుసారం మాట్లాడినాం, గుర్రాలు పెట్టి తొక్కించి చంపేశాం, అవసరమైతే బట్టలారేసుకుందాం అని చెప్పి మాట్లాడినాం. సరే ఏదో జరిగిపోయింది కదా, మనం వచ్చాం, మనం కనీసం ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచుదాం, అందరికీ 9 గంటలు ఇవ్వాలన్నటువంటి ఇంగిత జ్ఞానం ఏ రోజైనా అచ్చెన్నాయుడు కానీ వీళ్ళ నాయకుడు చంద్రబాబు కానీ ఉందా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎప్పుడైనా అచ్చెన్నాయుడు ఈ మాట చంద్రబాబుని అడిగాడని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,770 ఫీడర్లు ఉంటే సుమారుగా 6,640 ఫీడర్లు పగటిపూట 9 గంటలు విద్యుత్ ఇవ్వడానికి అనుగుణంగా దాని సామర్థ్యాన్ని పెంచి ఏ ఒక్క రైతు కూడా విద్యుత్ సప్లై వల్ల ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అధ్యక్ష. ఇది అచ్చెన్నాయుడు గారికి కూడా తెలుసు, చంద్రబాబు కూడా తెలుసు. అనుకుంటా ఉన్నాడు చంద్రబాబు, పోతే పోయిందిలే మనం చేయలేకపోయాను, జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగారు అని చెప్పి. అచ్చెన్నాయుడు తెలియదు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష రైతులకి 30 సంవత్సరాల పాటు అచ్చెన్నాయుడు గారు మీరు రాసుకోండి, ఇది మీరు నోట్ చేసుకోరు, మీరు చంద్రబాబు కూడా చెప్పాలి ఇది. ఎందుచేతంటే ఏ రోజు కూడా చంద్రబాబు రైతుల కోసం ఒక శాశ్వత ప్రాతిపదిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేయలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు శాశ్వతంగా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పి సఖీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నాం. అది కూడా ₹2.49కే విద్యుత్ కొనుగోలు చేస్తా ఉన్నాం. మీరాగన ₹5, ₹6, ₹8 యూనిట్ కొనడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రోజు ₹2.50 30 సంవత్సరాలు ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి మనం ప్రణాళికలు చేస్తామన్న విషయాన్ని ఈ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు వైండింగ్ చేయండి, క్లోజ్ చేయండి, మీరు తొందరగా క్లోజ్ చేయండి. ఎవరైనా సరే ఒక్క సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష, మీరు సింపుల్ గా వింటున్నారు, మేము మాట్లాడితే మీరు మైక్ చెప్పండి ఏంటి సార్ ఇది? చెప్పండి మీరు అధ్యక్ష. అదే మీరు మాట్లాడండి. ఇప్పుడు నిన్న అధ్యక్ష నిన్న
3 శాసన మండలి ఫలితాలతో వీళ్ళు మైండ్లన్నీ పూర్తిగా పోయాయి అధ్యక్ష. మైండ్లు ఎవరికి పనిచేయడం లేదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అధ్యక్ష. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మైండ్లు పనిచేయడం లేదు ఎవరికి. మీకు నేను మీకు అవకాశం ఇచ్చాను. మీరు సద్వినియోగపరచుకోవట్లేదు. మీకు అవకాశం ఇచ్చాను. నేను చెప్పండి అధ్యక్ష. మైక్ ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మాట చెప్పారు, 3 ఎమ్మెల్సీ ఫలితాలతో మా మైండ్ బ్లాక్ అయిపోయింది, ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పడిపోయిందని చెప్తా ఉన్నాడు కదా. ఆయనకు దమ్ముంటే ఇదే టెక్కల్ నియోజకవర్గంలో ఆయన రాజీనామా చేసి ఎన్నికలు రమ్మన్నాడు అధ్యక్ష. ఎలా గెలుస్తారో చూస్తాం అధ్యక్ష. నాకు దమ్ముంది అధ్యక్ష. నేను రాజీనామా చేస్తాను. పవన్లు ఈయన వస్తారు, చంద్రబాబు వస్తారు, వీళ్ళ అబ్బాయి వస్తారు, పోటీ చేయమన్నాడు అధ్యక్ష. నేను రాజీనామా చేస్తాం, చేయమన్నాడు అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్. అధ్యక్ష మినిస్టర్ గారు అధ్యక్ష, ఇది క్వశ్చన్ అవర్, సభ్యులు గమనించాలా. కేవలం షార్ట్ డిస్కషన్ మాది గంటలు మాట్లాడడం సరికాదు. అంటే కాకలేదు. అచ్చెన్నాయుడు గారు ఇందాక ఉరి అని చెప్పాడు. మేము ఉరి చేసేదానికి కాదు. ఇది రైతులందరినీ కూడా మేము మంచి మార్గంలో వాళ్ళందరికీ కూడా డీబీటీ ద్వారా డబ్బులు ఇవ్వాలా. డబ్బులు ఇచ్చేదే కాకుండా ఈ డబ్బులు ఇచ్చేదానికి వీలుగా స్మార్ట్ మీటర్లు బిగిస్తేనే ఏ రైతు ఎంత వాడుకుంటా ఉన్నాడు, ఏ విధంగా మనము అది లెక్కలన్నీ కూడా తేల్చాలని చెప్పి పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో వారు చెప్పినట్లు పెట్టడం కూడా కరెక్టే అధ్యక్ష. శ్రీకాకుళంలో చూడండి అధ్యక్ష, ఆయన చెప్పినట్లు స్మార్ట్ మీటర్లు కాదు, అక్కడ డిఏ మీటర్లు పెట్టాము. మరి ప్రభుత్వం GOMS నెంబర్ 22 తేదీ 1/9